జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి జార్జియా నుంచి అరౌండ్ టాప్ 10 యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయండి ఈ రోజు. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కూడాను ఆన్ స్పాట్ అడ్మిషన్ జరిగింది సార్. ఇక్కడే ఆన్ స్పాట్ అడ్మిషన్ విత్ ఆన్ స్పాట్ లోన్ అసెస్మెంట్ కూడా అయిపోతుంది ఇక్కడే. ఇక్కడ 20 బ్యాంకులు ఏవైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ వచ్చారో ఇక్కడే ఆన్ స్పాట్ లోనే వీళ్ళకు లోన్ రావడానికి కూడా అవకాశం 100% స్టూడెంట్స్ కి మనం కల్పిస్తాం సార్. లేదు ఒకవేళ ఇక్కడ మిస్ అయినటువంటి వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అసలు యూనివర్సిటీస్ ఏమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీ ఆఫీస్ దాకా వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్ సార్, మన విసోర్స్ ఆఫీసెస్ వచ్చేసి మనకు హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ జేఎన్టీయూ సార్ మన ఆఫీసెస్. వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ అనంతపూర్ లో మన ఆఫీసెస్ ఉన్నాయి. ఎవరైనా నియర్ బై రీజియన్స్ లో ఎక్కడ మీరు వచ్చి కలవాలన్నా కూడాను 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మన ఆఫీసెస్ లో అందుబాటులో ఉన్నారు. అండ్ 20 years మార్కెట్ 20 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇదే ఫీల్డ్ సార్, మాకు ఇంకా వేరే బిజినెస్ అయితే ఏం లేవు. ఏదైనా చదువుకు సంబంధించిన సార్ ఏం మాట్లాడినా ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద మాట్లాడతాం. ఏ యూనివర్సిటీ, ఇట్ మే బి ఫర్ బీటెక్ ఆర్ ఇట్ మే బి ఫర్ ఎంబీబీఎస్ ఆర్ ఇట్ మే బి ఫర్ మాస్టర్స్, ఏ కంట్రీ గురించి ఏ యూనివర్సిటీ గురించి మాట్లాడమన్నా ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడే నాలెడ్జ్ ఉంది మా దగ్గర మెయిన్ గా. అండ్ మెయిన్ మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా సరే మీ పిల్లల్ని ఫారెన్ ఎడ్యుకేషన్ దగ్గర పంపించాలి అనుకుంటే, లేదు మీ పిల్లలు కొంతమంది ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, మాస్టర్స్ చేయాలనుకుంటారు, చదువుతో పాటు ఏదైనా ఇంటర్న్షిప్ కూడా చేయాలనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే సంపాదించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి అవకాశాలు ఉండేటువంటి వాటిని మాత్రమే చూస్ చేసుకుని మరీ చూపిస్తున్నారు. మరి వెరిఫై చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. అవును సార్, కరెక్ట్.